హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి బెలూన్ హ్యాండ్స్ అనమాట. బెలూన్ హ్యాండ్స్ అనేది మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలని నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. బ్యాక్ నెక్ ఏం పెట్టలేదండి, ఊరికే పైపింగ్ వేసాను బ్లౌజ్కి. హ్యాండ్స్ ఒకటి డిజైన్ ఇలా బెలూన్ హ్యాండ్స్ స్టిచ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కటింగ్ అన్నది చూసుకుందాము. ఇది వచ్చేసి నేను చీరలో క్లాత్ అనమాట. ఇది ఇలా 4 లేయర్స్ అన్నది తీసుకున్నానండి. ఇలా 4 లేయర్స్ తీసుకొని ఇలా మడతలు ఉన్న వైపు మన వైపు పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే మనము 3/4 హ్యాండ్స్కి ఎలా అయితే తీసుకుంటామో అలానే మెజర్మెంట్ తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనకి 10 ఇంచులు అనమాట మనకి హ్యాండ్ లెంత్ అన్నది. ఇక్కడ నడుము లూజ్ ఎంత అయితే పెట్టుకుంటామో అంతే పెట్టుకోవాలండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకి 3 ఇంచెస్, మనకి 1.5 ఇంచ్ అనేది కుట్లలోకి తీసుకుంటున్నానండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచులు అనమాట. ఇలా హ్యాండ్ని మనము కట్ చేసుకుందాం కదండి. నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ అనేది యాజ్ టీజ్గా మనం కట్ చేసుకున్నాలనుకున్న మెయిన్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా 7.5 ఇంచ్ అన్నది నేను ఇక్కడ క్లాత్ పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ క్లాత్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను 7 ఎంత క్లాత్ అయితే ఉందో అంత తీసుకున్నానండి. నాకు ఇక్కడ 7.5 ఇంచ్ అన్నది ఎక్కువ ఉందన్నమాట. నేను అంతే ఉంచేసుకొని ఇలా మనకు నార్మల్గా ఎల్బో హ్యాండ్కి ఎలా అయితే ఉందో అలా మనము 7.5 ఇంచుని వదిలేసి తర్వాత హ్యాండ్ అన్నది నేను మెజర్మెంట్ అన్నది తీసుకుంటున్నానండి. ఇక్కడ మనకి ఎలా లైనింగ్ పీస్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, అది ఎలా అయితే ఉందో అలా ఇక్కడ మార్కింగ్ అన్నది చేసుకున్నానండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎలా కట్ చేయాలంటే నార్మల్గా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అన్నది వేసేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ అన్నది ఇలా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ పఫ్ లాగా కనపడాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు అండి. నేను లైట్గా పెట్టుకుంటున్నాను, 1 ఇంచ్ అన్నది తీసుకుంటున్నానండి ఎక్స్ట్రా. ఇలా మనము క్రాస్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం కట్ చేసుకొని ఇలా సెంటర్కి మనం ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ మనం కింద వైపు కూడా మనం ఇలా కచ్ అన్నది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్కి కూడా సెంటర్ అన్నది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్కి కుట్లలోకి తీసుకున్నాం కదండి, అక్కడ కూడా మనము ఇలా మార్క్ అన్నది పెట్టేసుకోవాలి. ఇలా కింది వైపు కూడా మనము మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది మనకి 2 వైపులు సేమ్ లేకుండా ఇలా మనం మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనము ఒక పీస్ అన్నది సపరేట్గా పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక హ్యాండ్కి తీసుకుందాము. ఈ హ్యాండ్కి అన్నది మనం జాయిన్ చేసుకొని మనము బెలూన్ హ్యాండ్స్ అన్నది ఎలా స్టిచ్ చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇక్కడ మనకు కుట్ల కంటే ఎక్కువ 1 ఇంచ్ వరకు ఇక్కడ క్లాత్కి అన్నది మనం మార్కింగ్ పెట్టేసుకోవాలండి. లైనింగ్ పైన ఇటు సైడ్ నుంచి కూడా మనము 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. అంటే మనము కుచ్చు అన్నది ఇక్కడి వరకు వేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనము 1 ఇంచ్కి ఎక్కడికైతే మార్క్ చేసామో అక్కడి వరకు మనం ఇలా నార్మల్గా కుట్టు అన్నది వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము చిన్నగా కుచ్చులు అన్నవి పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు పెట్టాం చూడండి, అది మిడిల్కి రావాలన్నమాట. ఇలా మనము చిన్నగా మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న కుచ్చులు అన్నవి వేసుకోవాలండి. మీకు ఇలా చేతితో పెట్టడం రావట్లేదు కుచ్చు అనేలాగుంటే మీరు ఏదైనా తీసుకోవచ్చండి. నేను చూడండి ఇలా కూడా మీరు కుచ్చు అన్నది వేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక పిన్ను లాంటిది కూడా తీసుకొని మీరు కుచ్చు పెట్టుకోవచ్చు. ఇలా మనము చిన్నగా మొత్తం హ్యాండ్కి మనము మిడిల్కి సెంటర్కి మార్క్ చేసుకున్నాం కదండి, ఆ సెంటర్ అన్నది మనకి లైనింగ్ పీస్కి సెంటర్కి వచ్చేలాగా మనము కుచ్చు అన్నది పెట్టుకోవాలండి. ఇటు సైడ్ మనకి ఖర్చు పెట్టుకున్నాం కదా, మార్క్ పెట్టుకున్నాం కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా, అక్కడి వరకు మనము కుచ్చు వేసుకోవాలి. మనము చిన్న కుచ్చులు పెట్టుకున్నప్పుడే మనకి నీట్గా ఉంటుందండి హ్యాండ్ అన్నది. ఇలా మీ దగ్గర ఏది వీలైతే దాంతో మీరు ఇలా చిన్నగా కుచ్చులు అన్నవి పెట్టేసుకోవచ్చు. ఇలా మనకు 1 ఇంచ్ ఇక్కడ వరకు ఉంది కదండి, అక్కడి వరకు వచ్చేలాగా మనము కుచ్చు అన్నది పెట్టుకోవాలన్నమాట. ఇలా మనము కింద వైపు కుచ్చు వేసేసుకున్న తర్వాత ఇలా పై వైపును కూడా మనము కుచ్చు అన్నది పెట్టేసుకోవాలండి. ఇలా మనకి ఫస్ట్ మన కింద మనకి ఫోల్డింగ్ కనపడుతుంది చూడండి, అది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ నుంచి మనము ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి. సెంటర్ మనం కట్ చేసింది మాత్రం మనకి సెంటర్కే వచ్చేలాగా మనము కుచ్చు అన్నది వేసుకోవాలండి. పైన కూడా సేమ్ యాజ్ టీజ్గా అండి చిన్న కుచ్చుల్లే వేసుకోవాలి. ఇలా మనకి సెంటర్ అన్నది సెంటర్కి రావాలి. మనం కింద కుచ్చులు వేసుకున్న దానికి ఆపోజిట్లో వేసుకుంటేనే మనకి
పైన కుచ్చు అన్నది నీట్గా కనపడుతుంది అనమాట. రెండు ఒక వైపుకి వేసుకున్నాం అనుకోండి మనకి పెద్దగా లుక్ అన్నది ఉండదన్నమాట. మనకు కింద మనం ఎడ్ సైడ్కి వేసుకున్నామో దానికి ఆపోజిట్ వైపు పై వైపున మనము కుచ్చు అన్నది వేసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ చివరికి మనకి కుచ్చు వేసుకోవాలన్నమాట. మన కింద కనపడుతుంది కదండి కుచ్చు ఫోల్డింగ్ అన్నది అక్కడ వరకు వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కుచ్చు అయినా పై వైపుకి 1 ఇంచు తీసుకున్నాను కదా, మీరు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇంకొక కుట్టు వేస్తున్నానండి, ఎందుకంటే మనం ఫ్రంట్ వైపు లోతు తీసామనుకోండి మనం ఈ కుచ్చు పోసిన కుట్టు అన్నది ఊడిపోతుంది కదా, అందుకోసమే ఇంకో 1/2 ఇంచుకి ఎక్స్ట్రా ఇలా కుట్టు వేసుకున్నాను ఒకవైపు అన్నది. ఇలా కింది వైపు చూడండి, నేను ఇలా బ్లౌజ్కి వేసిన క్లాత్ని ఇలా తీసుకొని ఒకవైపు మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నానండి. ఇలా ఒకవైపు మనం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా మనము మెయిన్ పీస్కి మనం ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. కింద మనకి ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి, ఆ క్లాత్ అన్నది మనకి కుట్టులో పడకుండా మనం ఇలా కొంచెము సరి చేసుకుంటూ మనము స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసుకొని చిన్న లేస్ లాగా వచ్చేలాగా మనం వేసుకోవాలని. నేను ఇక్కడ పైపింగ్ చేయట్లేదు, కొంచెం ఫోల్డింగ్ మనకి లేస్ లాగా వచ్చేలాగా వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చండి. ఇంకొంచెం పట్టి కూడా పెద్దది కావాలన్నా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక 1/2 ఇంచు మైనా వేస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి మనకి హ్యాండ్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మనము సెంటర్ అన్నది ఇలా మార్క్ పెట్టేసుకొని ఫ్రంట్ వైపు లోతు తీసుకోవాలండి. ఇలా మనము ఫ్రంట్ నార్మల్గా ఎలా అయితే మనం లోతు తీస్తామో అలానే ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా నేను అలానే స్టిచ్ చేశానండి. దీనికి కూడా మనము ఫ్రంట్ అన్నది లోతు తీస్తున్నానండి, దానికి ఆపోజిట్ వైపు మనము లోతు అన్నది తీసుకోవాలి. ఇలా లోతు తీసుకోవాలండి. మనము రెండు ఒకవైపుకి లేకుండా ఆపోజిట్ వైపులో వచ్చేలాగా మనం లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్కి ఎలా జాయిన్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా మనకి లోతు వచ్చే వైపు మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా ఇలా మనము జాయిన్ చేసుకోవాలి. ఇలా మిడిల్కి మనము కరెక్ట్గా మనం పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా చివరికి ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ మనము జాయిన్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్స్కి మనం ఎలా అయితే జాయిన్ చేస్తామో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతేనండి, అలానే జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనము బ్లౌజ్ పీస్ అనేది మనం లాగి పట్టుకోకూడదండి, నార్మల్గా మనము ఫ్రీగా ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా డబల్ కుట్టు వేసుకోవాలండి. చూడండి మనకి హ్యాండ్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో. ఇంకో వైపు కూడా మనం సేమ్ ఇలానే జాయిన్ చేసుకొని సైడ్ కుట్లు అన్నవి వేసేసుకోవాలండి. చూడండి మనకి బ్లౌజ్ అన్నది రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.